ఇవ్వకపోయినా వీళ్ళ ఓటు ఒకటే, అంతే. వీళ్ళని చివరిలో సంతృప్తి పరిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇచ్చారనుకోండి, వ్యతిరేకత లేదా ఇప్పటి వరకు, ఇక భవిష్యత్తులో రాదన ఉద్యోగుల నుంచి ధీమా? ఉద్యోగులలో వ్యతిరేకత ఉన్నా వాళ్ళు లెక్క కంపేర్ చేసుకుంటారు. జగన్ టైంలో ఎక్కువ ఇబ్బంది పడ్డామో, బాబు టైంలో ఎక్కువ ఇబ్బంది పడ్డాము. జగన్ వల్ల ప్రయోజనం ఎక్కువ జరిగిందో, బాబు వల్ల ప్రయోజనం ఎక్కువ జరిగింది. టెక్నికల్ ఆస్పెక్ట్స్ లో అయితే జగన్ వల్ల ప్రయోజనం జరిగింది, అవును. బాబు వల్ల ఎక్కువ కొంత నష్టం. అంటే ఇబ్బందులు, పని ఒత్తిళ్ళు అనుకుంటే ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి వాళ్ళగా అప్పటికంటే అనేది వాళ్ళే చెప్తున్నారు. టెక్నికల్ ఆస్పెక్ట్ లో జగన్ బెటర్, వీళ్ళకి ఇన్కమ్ ఆస్పెక్ట్ లో చూస్తే బాబు బెటర్. కాబట్టి ఇది చూసుకుంటారు రేపు పొద్దున. అందుకని ఏం పట్టించుకోరా డిఎల్ చివరిలో సాటిస్ఫై నేను మొన్న మామూలుగా పొద్దున పూట రాయి జాదానికి వెళ్తా, అడిగి చాలా మంది రిటైర్డ్ ఉద్యోగులు వస్తుంటారు, పిఎఫ్లు ఇవన్నీ వీళ్ళ పాత ఉంటాయి కదా, అక్కడ మాటల్లో నవ్వుకుంటుంటాను నేను. అయ్యి ఇప్పుడే ఇంకా ఎందుకు వీళ్ళకి రావట్లేదు కదా ఈ డిఎల్, వాళ్ళకి కూడా వస్తాయి కదా. అడిగిపోతాడు, ఆడి చూశాడు కదా, ఈడు మాత్రం అడిగిపోతాడు, ఎలక్షన్ ముందు చేస్తాడులే, అది అప్పుడే వస్తుంది బల్క్ ఒకేసారి. ఇట్లుంది వాళ్ళ ఉద్దేశం, దాన్ని బట్టి అర్థం చేసుకో.